హాయ్ గైస్, వెల్కమ్ టు హెండస్ కిచెన్. ఈరోజు మన స్పెషల్ చికెన్ గ్రేవీ. అది ఎలా చేసేద్దాం చూసేద్దాం. ఫ్రెండ్స్, సన్నీ కోసం ఈరోజు మనం చేస్తున్నాం చికెన్ గ్రేవీ. ఈ గ్రేవీ చపాతీ, రైస్ అండ్ సంగటికి చాలా రుచికరంగా ఉంటుంది. ఎలా చేద్దాం చూద్దాం రండి. ముందుగా ప్యాన్ పెట్టుకొని ఆయిల్ పోసుకుందాం. ఫ్రెండ్స్, ప్యాన్ వేడెక్కింది. ముందుగా 4 చెంచాల ఆయిల్ని అయితే పోసుకుందాం. ఫ్రెండ్స్, ఆయిల్ వేడెక్కింది. ఇప్పుడు ముందుగా చాప్ చేసుకున్న ఆనియన్ ఆయిల్లో వేసేసుకుందాం. ఆనియన్ గోల్డెన్ బ్రౌన్ అయ్యేంత వరకు వేయించుకుందాం. ఫ్రెండ్స్, ఆనియన్ ఇప్పుడు కాస్త బ్రౌన్ కలర్ అయ్యాయి. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ గార్లిక్ యాడ్ చేసుకుందాం. చక్కగా కలుపుకుంటూ ఫ్రెండ్స్ 1 టేబుల్ స్పూన్ జింజర్ యాడ్ చేసుకుందాం. ఇప్పుడు రెండు మిశ్రమాన్ని చక్కగా వేయించుకుంటూ పచ్చిమాంసం పోయేలాగా బాగా వేపుకుంటాం. ఫ్రెండ్స్, మన జింజర్ గార్లిక్ ఏదైతే ఉందో పచ్చివాసన పోయింది. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ కారం ఇలా ఆయిల్లో ఫ్రై చేయడం వల్ల మనకి ఎటువంటి కలర్ అవసరం లేదు. ఇదే న్యాచురల్ కలర్. చికెన్ కూడా బాగా చక్కగా పడుతుంది. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ఇలాగ కలుపుకుంటూ గ్రైండ్ చేసిన టమాటో ప్యూరీ ఒక 4 వేసుకున్నాను నేను. గ్రేవీకి టమాటో ప్యూరీ బాగా సెమీ గ్రేవీ ఉంటుంది. ఇది కూడా బాగా వేగేలాగా చక్కగా కలుపుకుందాం. ఫ్రెండ్స్, మన మసాలా అయితే ఏదో చక్కగా ఉడికేసింది. ఇందులోకి మనం 1.5 kg ఉడికించిన చికెన్ వేసుకుందాం. ఫ్రెండ్స్, చికెన్ అయితే వేసుకున్నాం. ఇప్పుడు ఈ మసాలా చక్కగా కలుపుకొని వేయించుకుందాం. ఈ చికెన్ని మంచిగా ఇలా కలుపుకుంటూ పెట్టేసుకుందాం. ఒక 2 minutes ఇలానే ఉడకనివ్వాలి. ఫ్రెండ్స్, ఉడికించిన చికెన్ ఎందుకంటే చికెన్లోకి ఉప్పు కారం బాగా పట్టి చికెన్ మంచి టేస్టీగా ఉంటుంది. అందుకని ఆల్వేస్ నేను చికెన్ ఉడికించుకుంటాను. సో మీరు అలాగే చేసుకోవచ్చు, లేదా ఉడికించుకొని కానీ చేసుకోవచ్చు. 1 teaspoon కొరియాండర్ పౌడర్ యాడ్ చేసుకుందాం. ఫ్రెండ్స్, 1 గ్లాస్ వాటర్ అయితే పోసుకుందాం. మనకి గ్రేవీ అవసరం ఉంది. సో ఈ 1 గ్లాస్ వాటర్ పోసాక చక్కగా ఇలా కలుపుకుంటూ చికెన్ని మునిగేలా ఉంచేసుకుందాం. ఇప్పుడు చికెన్ సరిపడా ఉప్పు అయితే యాడ్ చేసుకునేద్దాం. ఫ్రెండ్స్, ఇప్పుడైతే కాస్తంత కొత్తిమీర యాడ్ చేసుకుందాం. ఇలా చక్కగా చికెన్ ఉడికేంత వరకు వేయించేసుకుందాం. ఫ్రెండ్స్, మనము ఇందులోకి ఓ పేస్ట్ అయితే రెడీ చేసుకున్నాం. ఇందులోకి 1 స్పూన్ గసగసాలు, 1 స్పూన్ ఎండు కొబ్బరి, 2 దాల్చిన చెక్క, 6 లవంగాలు, 2 క్యాషూ నట్స్ వేసి పేస్ట్ చేసుకున్నాం. ఫ్రెండ్స్, ముందుగా ఏదైతే చేసామో ఆ పేస్ట్ని ఇందులోకి యాడ్ చేసేసుకుందాం. 1/2 teaspoon చికెన్ మసాలా యాడ్ చేసేసుకుందాం. ఇప్పుడు ఒక 5 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో కుక్ చేసుకుందాం. ఫ్రెండ్స్, కాస్తంత ఘీ పైన ఇలా స్ప్రింకల్ చేసుకుందాం. ఇది ఎంతో ఫ్లేవర్ ఇస్తుంది. ఫైనలీ కాస్తంత కొత్తిమీర యాడ్ చేసుకుందాం. ఫ్రెండ్స్, ఎంతో రుచికరమైన చికెన్ గ్రేవీ, రాగి సంగటి, నెయ్యి నంచుకోవడానికి ఆనియన్ అండ్ కుకుంబర్ ఎలా ఉందో మా మోక్షిత్లో టేస్ట్ చేసి చెప్తారు. ఈరోజు మోక్షిత్ టేస్ట్ చేయబోతున్నారు. ఎలా ఉందో కనుక్కుందాం. చికెన్ గ్రేవీ సంగట్లోకి వేసుకొని కలుపుకోవాలి.
ఇప్పుడు టేస్ట్ ఎలాగుందో చూసేద్దాం. చాలా యమ్మీగా ఉంది. ఇది మీ ఇంట్లో లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ.